బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వెంకటేశం గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ, యువ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో కలిసి శివానగర్, రాళ్లకత్వ, సోల్కపల్లి, గడ్డపోతారం గ్రామాల్లోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పటాన్చేరు ప్రగతి రథ సాధకుడు ఎమ్మెల్యే జీఎంఆర్ నాయకత్వంలోని గత 10 సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించారు. వారితో పాటుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. और एक बार और एक बार कार कुर्सी के कार का निशान। అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో శివానగర్, చౌలక్పల్లి, అలాగే పెద్ద గంజర్ల, ఇమాం నగర్, పాలకత్వ, ఇవన్నీ కృష్ణపల్లి, పెద్ద పోచారం, వీటన్నిటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తతోటి, ముఖ్యంగా యువతతోటి అందరితో కలిసి గడప గడపకి, ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి మన గవర్నమెంట్ స్కీములు కానీ, అలాగే దాంతోపాటు గవర్నమెంట్ మన సొంత ఎమ్మెల్యే గారు తయారు చేసిన నవరత్నాలు కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళి వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా మంచిగా తీసుకుంటున్నారు, చాలా ఎంకరేజ్గా తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎంకరేజ్ వాళ్ళ ఏరియాలో జరిగిన సీసీ రోడ్లు కానీ, డెవలప్మెంట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ, నీళ్ళ డెవలప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరుపుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పేరుని ఈరోజు నాతో పాటు ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క యువతకి నాతో పాటు వస్తే ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఒక్క నిమిషం ఉండే అన్నా, మీరు యువత కదా, యువత దగ్గరికి ఓటర్లు అంటే మీరు ఏ విధంగా యువతను మీరు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది కూడా ఇంతకు ముందు లాగే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క యువతకు కూడా మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా జాబ్స్ అడుగుతారు అందరూ. ఇంతకుముందు కూడా మనం లాస్ట్ 3-4 నుంచి మన జేఎంఆర్ ఫంక్షన్ హాల్లో జాబ్ స్కామ్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 50+ కంపెనీస్ వాళ్ళు వస్తున్నారు. కంపెనీస్ వాళ్ళు జాబ్స్ కోసం ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇక్కడ ఆపర్చునిటీస్ ఇస్తూ మళ్ళీ యువతకి స్కిల్స్ లేవంటే స్కిల్స్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఒక 1 మంత్ కేటాయించి వాళ్ళకి స్కిల్స్ నేర్పించిన తర్వాత మళ్ళీ జాయిన్ చేయించుకుంటూ అలా ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే అదే కాకుండా ప్రతి ఒక్క ఆల్రెడీ మనం ఒక స్టేడియం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 కోట్ల వరకు బడ్జెట్స్ పెట్టుకొని ఒక స్టేడియం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో అది చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉన్న మినీ స్టేడియంస్ని దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఏమేమైతే అవసరాలు ఉన్నాయో దాన్ని పెద్దగా చేయాలంటే ప్లాన్ ఉంది. అలాగే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, స్టేడియం లేని చోట్ల ఎక్కడెక్కడ అవసరం ఉందో దానికి స్ట్రైట్గా ల్యాండ్ తీసుకుని పెద్ద స్టేడియంస్ తీసుకుంటూ, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క నిరుద్యోగికి, ప్రతి ఒక్క ఇంటర్ చేసే వాళ్ళకి, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెద్ద ఎత్తున అవకాశం కలిగిస్తున్నాము. అండ్ అలాగే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎవరెవరికైతే పిల్లలకి లేకుండా ఉన్నారో ఇప్పటికి ఆల్రెడీ చేసినాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున ఎవరిని కూడా వదిలేకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి క్యాంప్స్ పెట్టించి మరి వీఆర్ ఎంకరేజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. So we are allowing each and everyone to come and join our party. So everyone come and join, and so can do the service in TRS government. Jai GMR. Thank you. Hospital నమస్కారం. మా ఓటర్లందరికీ కూడా నమస్కారం. ప్రజలందరూ
ఎందుకంటే అందరు ఏ ఊరిపోయినా టీఆర్ఎస్ఏ మేము వేసాం వాళ్ళే ధన్యవాదాలు వాళ్ళకి కూడా మా ఎంబడి గతంలాగా పట్టుకొని వస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా మేము ఫస్ట్ టైం గెలిచినప్పుడు మామూలుగా మా ఎంబడి, సెకండ్ టైం గెలిచినప్పుడు ఇద్దరు ఎక్కువ అయ్యారు. ఇప్పుడు చాలా వాళ్ళే మమ్మల్ని సొంతంగా ఇట్లా అక్కని తీసుకుంటంత పలుకుబడిగా పలుకు ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్ళిందంటే కృష్ణాయపల్లి, సోలపల్లి, రాళ్ళకట్ట, శివానగర్, జిన్నారం వెళ్ళలే, కృష్ణాయపల్లి, గడ్డపోతారం, ఈ 6 ఊళ్ళు కంప్లీట్ చేసుకొని అందరికి ధన్యవాదాలు. చాలా బాగా ధన్యవాదాలు. ఆ పథకాల గురించి కూడా మేము ప్రతి పథకం గురించి కేసీఆర్ పిల్లలకు యూజ్ వచ్చే పథకాలు కూడా చెప్తున్నాను నేను అందరికీ. ప్రతి పథకం కూడా వివరించి చెప్పి మనము ఇప్పుడు డెలివరీ అయితే కూడా మనకు 13,000 వస్తున్నాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి ఏం అందుతున్నాయి అవన్నీ కూడా వివరించి చెప్తున్నా. మన కళ్యాణ లక్ష్మి 1,16,000 వస్తున్నాయి. వికలాంగుల పింఛని 3,000 వస్తుంది. 3,000 పోయి ఇప్పుడు 4,000 అయింది. మన విద్యుత్ పింఛన్ కూడా మనకి 2,000 వస్తుంది, ఇప్పుడు 3,000 వస్తుందని చెప్తున్నా. లాస్ట్కి వస్తే 5,000 వరకు వస్తుంది. మనకు రైతు బంధు 16,000 వస్తుందని చెప్తున్నా. 10,000 వస్తుండే 16,000 వరకు వస్తుంది. నెక్స్ట్ 12,000 పడుతుంది. తర్వాత మనకు 16,000 వస్తుందని అందరికీ మనకు 400 అవుతుందని చెప్తున్నా. చదువుకునే అన్ని వాళ్ళ పిల్లలు కూడా అసలు పిల్లలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అంటే మా కేసీఆర్ తాత చాలా పథకాలు పెట్టిండని గవర్నమెంట్లో చదువుకునే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ నుండి పథకాలను పొందే వాళ్ళంతా కూడా చాలా ఇట్లా సంతోషపడి కేసీఆర్కి తప్పితే మేము ఇంకా ఎవరికి ఓటేయమని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు పలుకుతున్నారు. వీటితోటి వాళ్ళే నాకు ధన్యవాదాలు చెప్తున్నారు. అమ్మ మేము వేసాం, నువ్వు ఎందుకు వస్తున్నావు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు ఎందుకు ఉండాలి, అసలు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని వాళ్ళందరూ స్వాగతం పలుకుతున్నారు. కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు.